ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి టీడీపీ శ్రేణులపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ మాజీ ఎంపీల బృందం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యాలపై వారు ఎన్నికల సంఘానికి వినతి పత్రం అందజేయనున్నారు. ఢిల్లీ స్థాయిలో సీఎంతో పాటు ఇతర టీడీపీ నేతలు చేస్తున్న రభసపై వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను బృందం సభ్యులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి టీడీపీ శ్రేణులపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ మాజీ ఎంపీల బృందం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యాలపై వారు ఎన్నికల సంఘానికి వినతి పత్రం అందజేయనున్నారు. ఢిల్లీ స్థాయిలో సీఎంతో పాటు ఇతర టీడీపీ నేతలు చేస్తున్న రభసపై వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను బృందం సభ్యులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రియాంక, ఈ రోజు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు శ్రేణులు వ్యవహరించిన తీరుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈవీఎంల పైన ఏదైతే ఈవీఎంలు పనిచేయడం లేదని ప్రచారం చేయడంతో పాటు ఎన్నికల సంఘం పైన అనుమానాలు ఉన్నాయంటూ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా ఎన్నికల రోజు తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లక్ష్యంగా చేసినటువంటి దాడులు కానీ, అదేవిధంగా పలు చోట్ల బూత్లను క్యాప్చర్ చేసి రిగ్గింగ్కు పాల్పడే ప్రయత్నం చేసినటువంటి అంశాలను కానీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం కానున్నారు. మరోవైపు ఎన్నికలు ముగిశాయి, అదేవిధంగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో కూడా తరలించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాయటం జరిగింది. స్ట్రాంగ్ రూముల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, భద్రతను పెంచాలని ఇప్పటికే కోరడం జరిగింది. ఈ అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తీసుకెళ్లనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీనే కావాలని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు చేస్తూ ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరించిన తీరు సరిగా లేదు, వైసీపీ శ్రేణులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో పాటు ఏదైతే ఎన్నికల రోజు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేశారు కాబట్టి వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్, అదేవిధంగా ఆధారాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వైసీపీ నేతలు తీసుకెళ్లనున్నారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ రమేష్.
For more updates, please subscribe 99 TV Telugu.